విశాఖ గాజువాక మెగా డిఎస్సిలో నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కూర్మనపాలెం కూడల్లో 78, 79, 85, 86, 87, 88 వార్డుల వైసీపీ శ్రేణులు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పేరుతో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సిబిఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డిఎస్సి ఏదైతే గత 2 నెలల కిందట జరిగినటువంటి ఈ యొక్క డిఎస్సి స్కామ్లో మరి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ధర్నాలు ర్యాలీలు జరిగాయి. ఇప్పుడు నిన్నటి నుంచి ఈ రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున యువపూరని స్టూడెంట్ గర్జనని మరి కలెక్టర్ ఆఫీసుల ముందు ఈ యొక్క నిరసన ర్యాలీలు జరిగాయి. మరి ఈరోజు ఈ యొక్క పూర్వపాలెం జంక్షన్ గాజువాక నియోజకవర్గంలో రెండో రోజు ఈ యొక్క నిరసన దీక్షలు జరుగుతున్నాయి. మరి అందులో ఇక్కడున్న సిలో జరిగినటువంటి స్కామ్ స్పోర్ట్స్ కోటాని 1% ఇంక్రీజ్ చేస్తూ మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటే ఒకప్పుడు వాటికి ఏటేటి క్వాలిఫై అయినటువంటి స్పోర్ట్స్ అన్నది ఉండేది. ఇప్పుడు అలా కాదు. లోకల్గా ఉన్నటువంటి కొన్ని స్పోర్ట్స్ గేమ్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి వాళ్ళ తాలూకా మనుషులను ఇందులో రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు అయ్యింది బాబు గారు వచ్చి. బాబు వస్తే జాబ్ అన్నాం. ఇచ్చినటువంటి 14,600 పోస్టుల్లో కూడా నువ్వు నీ తనయుడు లోకేష్ బాబు ఇద్దరు కూడా మీరు ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేద్దాం, కొండలను ఏ విధంగా పిండి చేద్దాం మేము చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళి చూసినా సరే మీరు రాష్ట్రంలో ఈ మైనింగ్ మాఫియా ఇచ్చినటువంటి ఈ 6,000 ఈ యొక్క ఇచ్చినటువంటి 15,600 పోస్టులు కూడా మీరు సరిగ్గా తీయలేని స్థితిలో ఉన్నారంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడండి. 1,25,000 వాలంటరీ మన సచివాలయ ఎంప్లాయీస్ జాబ్స్ ఎంత స్ట్రిక్ట్గా తీశారో మనకు అర్థమవుతుంది. ఎక్కడా కూడా ఒక పేపర్ లీకేజ్ లేదు. ఎవరు చెప్పినా సరే ఎవరికి రికమెండేషన్ లేకుండా నేరుగా ఆ విద్యార్థులకు ఉన్నటువంటి టాలెంట్ మేరకే ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత ప్యాకేజీ ప్రతి ఉద్యోగానికి 20 నుంచి 25 లక్షల ప్యాకేజీతో ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. దీని మీద కంపల్సరీగా సిబిఐ విచారణ జరిపించాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్. అదే కాకుండా లోకేష్ బాబు విద్యాశాఖ మినిస్టరే కాదు, సకల శాఖల మంత్రి. ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే 10th క్లాస్ పేపర్ లీక్ అయినా సరే మీరు అలాగా ఏం తెలియనట్టుగా ఈ రాష్ట్రంలో మనం ఉన్నామో లేదో అన్నట్టుగా ఉన్నారు. మరి అదేవిధంగా మరి డిఎస్సీలు ఎంత పెద్ద స్కామ్ చేసి మరి ఏదైతే పేద విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్స్కి మరి అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసినటువంటి చాలామంది కట్ ఆఫ్ డేట్ కూడా అయిపోయింది. వాళ్ళందరికీ కూడా ఎన్నో సంవత్సరాలుగా డిఎస్సి పాస్ అవ్వాలని మీరు తీసినటువంటి ఆ 15,000 పోస్టులకి మీరు ఇచ్చినటువంటి సకాలం పైగా మీరు బ్లాక్ టికెట్లు అమ్మినట్టుగా అమ్మేశారని ప్రజలందరికీ తెలుసు. మీరు దాని మీద కంపల్సరీగా వివరణ ఇవ్వాలి. డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా ఆ డౌట్ని క్లారిఫై చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వాయిస్ రికార్డుల్లో మీ యొక్క పార్టీ కార్యాలయాల్లో ఒక్కొక్క పోస్టు ఇంత అమ్ముకున్నట్టుగా వాయిస్ రికార్డులన్నీ కూడా లీకేజ్ కూడా అయ్యింది.